కథ పేరు ఓర్పు. ఒక చిన్న పల్లెటూరు. ఆ ఊరి పేరు సీతాపురం. చుట్టూ పొలాలు, మధ్యలో చిన్న చెరువు. చెరువు పక్కన ఓ పెద్ద రావి చెట్టు. ఆ రావి చెట్టు కిందనే ఊరు పెద్దలు కూర్చొని నిర్ణయాలు తీసుకునేవారు. అదే ఊరిలో శ్రీనివాస్ అనే యువకుడు ఉండేవాడు. చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయాడు. తల్లి లక్ష్మి పొలంలో పనిచేస్తూ కూలి పనులు చేస్తూ ఎంతో కష్టపడి శ్రీనివాస్ని చదివించింది. శ్రీనివాస్ చదువులో చాలా తెలివైనవాడు. కాని ఇంటి పరిస్థితులు చూసి చిన్నతనంలోనే ఓ బాధ అతని మనసులో నాటుకుపోయింది. ఎలా అయినా త్వరగా డబ్బు సంపాదించాలి అన్న ఆలోచన. కాలేజీ చదువు పూర్తయ్యాక ఊరిలో ఉద్యోగం దొరకలేదు. పట్టణానికి వెళ్ళాడు. కానీ అక్కడ కూడా చిన్న చిన్న ఉద్యోగాలే. నెల చివరికి చేతిలో డబ్బులు మిగలదు. రోజులు గడిచే కొద్దీ అతనిలో అసహనం పెరిగింది. నేను ఎందుకు వెనకబడ్డాను? నా జీవితం ఎందుకు ఇలానే ఉంది అని తల్లి దగ్గర బాధపడేవాడు. ఒకరోజు తల్లి లక్ష్మి శాంతంగా చెప్పింది, నాన్న, ఓర్పు లేకుండా ఫలితం రావు. విత్తనం నాటితే వెంటనే చెట్టు అవుతుందా? శ్రీనివాస్ నవ్వి, అమ్మా, ఓర్పు అన్న మాటతో కడుపు నిండదు అన్నాడు. కొన్ని రోజులకు అతనికి ఒక అవకాశం వచ్చింది. ఓ వ్యక్తి వచ్చి తక్కువ పెట్టుబడితో పెద్ద లాభం, నెలలో రెట్టింపు అవుతుందని చెప్పాడు. శ్రీనివాస్ ఆకర్షితుడయ్యాడు. తన దగ్గర ఉన్న కొద్దిపాటి పొదుపు, తల్లి ఇచ్చిన బంగారం కూడా అమ్మేసి ఆ వ్యాపారంలో పెట్టుబడి పెట్టాడు. మొదటి నెల లాభం వచ్చింది. రెండవ నెల ఇంకా ఎక్కువ లాభం వచ్చింది. శ్రీనివాస్ ఆనందంతో తల్లికి కొత్త చీర కొనుక్కుని వచ్చాడు. చూసావా అమ్మా, ఇదే విజయం అన్నాడు. కానీ మూడో నెలలో ఆ వ్యక్తి కనిపించకుండా పోయాడు. ఆ వ్యాపారం పూర్తిగా మోసం అని తెలిసింది. పెట్టిన డబ్బంతా పోయింది. ఆ రోజు రాత్రి శ్రీనివాస్ నిద్రపోలేదు. తల్లిని చూడటానికి కూడా ధైర్యం లేకపోయింది. ఉదయం తల్లి దగ్గరకు వెళ్ళి ఏడ్చాడు. అమ్మా, తప్పు చేశాను, నిన్ను కూడా బాధ పెట్టాను. తల్లి అతని తలపై చేయి వేసి చెప్పింది, నష్టం వచ్చినా బుద్ధి వచ్చినది కదా నాన్న, అదే నిజమైన సంపద. ఆ మాటలు శ్రీనివాస్ హృదయంలో గట్టిగా పడ్డాయి. ఆ రోజు నుంచి అతను మారిపోయాడు. తక్కువ జీతం ఉన్నా సరే ఒక నిజాయితీ గల ఉద్యోగంలో చేరాడు. రాత్రిపూట చిన్న కోర్సులు చేశాడు. ఓర్పుతో, క్రమశిక్షణతో ముందుకు సాగాడు. ఏడాది గడిచింది. 2 ఏళ్లు గడిచాయి. ఒకరోజు అతనికి మంచి కంపెనీలో మంచి ఉద్యోగం వచ్చింది. జీతం పెరిగింది. ఊరికి వచ్చి తల్లికి కొత్త ఇల్లు కట్టాడు. అదే రావి చెట్టు కింద కూర్చొని తల్లి చేతులు పట్టుకుని అన్నాడు, అమ్మా, నువ్వు చెప్పిన ఓర్పు మాటే నన్ను నిలబెట్టింది. తల్లి చిరునవ్వుతో చెప్పింది, నాన్న, విత్తనం ఓర్పుగా ఎదురు చూస్తూనే చెట్టు అవుతుంది. ఆ రోజు నుంచి శ్రీనివాస్ తన జీవితాన్ని చూసి ఒకే మాట అనుకున్నాడు, త్వరగా ఎదగాలనే ఆతృతే మనల్ని కూల్చుతుంది, ఓర్పే మనల్ని నిలబెడుతుంది. నీతి: త్వరగా ఫలితం కోరుకునే ఆతృత నష్టానికి దారితీస్తుంది. ఓర్పు, కష్టం, నిజాయితీని ఇవే నిజమైన విజయం.